ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ లో తరచుగా మనము డోనార్ ఎగ్స్ అండ్ డోనార్ స్పర్మ్స్ గురించి వింటూ ఉంటాము. అసలు ఇది లీగలేనా? దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ అమూల్య నాగుల్పల్లి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ జ్యోతి హాస్పిటల్, మిర్యాలగూడ. ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ లో మనము డోనార్ ఎగ్స్ ఆర్ డోనార్ స్పర్మ్స్ ఎవరికి సజెస్ట్ చేస్తాము? ఆడవాళ్ళలో కొంతమందికి పుట్టుకతోనే ఎగ్ కౌంట్ చాలా తక్కువ ఉంటుంది. ఆ కేసెస్ లో మనం అసలు వాళ్ళ ఎగ్స్ ని ప్రెగ్నెన్సీ కోసం వాడలేము. సో వాళ్ళకి డోనార్ ఎగ్ సజెస్ట్ చేస్తాము. ఆర్ చైల్డ్హుడ్ క్యాన్సర్స్ లో మనం ఒక్కొక్కసారి కీమోథెరపీ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళకి ఆ కీమోథెరపీ వల్ల ఎగ్ కౌంట్ అని చాలా తక్కువ అయిపోతుంది. సో వాళ్ళలో కూడా మనం డోనార్ ఎగ్ సజెస్ట్ చేస్తాం. మళ్ళీ డోనార్ స్పర్మ్స్ అనేది మేల్స్ లో అసలుకి స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉంది, ఆర్ స్పర్మ్ కౌంట్ అసలు లేదు, బీజంలో బయాప్సీ వేసినా కూడా మనకు స్పర్మ్స్ దొరకలేదు అంటే వాళ్ళు ఖచ్చితంగా డోనార్ స్పర్మ్ కి వెళ్లాల్సి వస్తుంది. సో అకార్డింగ్ టు ART యాక్ట్ 2021 రిలీజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కొన్ని గైడ్ లైన్స్ ఫాలో అయ్యి డోనార్ ఎగ్ ఆర్ డోనార్ స్పర్మ్ డొనేట్ చేయడానికి కొన్ని స్పెసిఫిక్ క్రైటీరియాని ఫాలో అవ్వాలి. వాళ్ళు స్పెసిఫిక్ క్రైటీరియా సాటిస్ఫై అవుతే వాళ్ళ ఎగ్స్ ని ఆర్ స్పర్మ్ ని డొనేట్ చేయగలరు. సో డోనార్ ఎగ్ ఆర్ డోనార్ స్పర్మ్ అనేది ఇల్లీగల్ కాదు. సో మీరు డోనార్ ఎగ్ ఆర్ డోనార్ స్పర్మ్ ఆప్షన్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ART క్లినిక్ కి వెళ్ళి అక్కడ ఉన్న డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. సో ఫర్టిలిటీ ఇష్యూస్ తో బాధపడుతున్న కపుల్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి.